ఆ 5A ఫైలు నీ లాకర్లో దాచిపెట్టు. ఈ కేసు మనం నెగ్గాలంటే ఆ ఫైల్ మన దగ్గర ఉండాలి. ఆ ఫైల్ వాళ్ళు మాయం చేయకముందే ఎలాగైనా ఆ ఫైల్ మనం సంపాదించాలి. ఆ ఫైల్ నేను తీసుకొస్తాను. వెరీ గుడ్. ఎస్. అర్థమైందా? ఎస్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ లక్. వస్తాను. గో అహెడ్. నన్ను చంపొద్దు. నాకు భార్య పిల్లలు ఉన్నారు. ఎదుగొచ్చిన అమ్మాయి ఉంది. దానికి పెళ్లి చేయాలి. ప్లీజ్ నన్ను చంపొద్దు. ఎక్కడ నీ పెళ్ళాం బిడ్డలు దిక్కులేని వాళ్ళు అవుతారోనని నిన్ను చంపొద్దంటావా? చెప్పు. నువ్వు ఆ ఫైల్ దాచేయడం వల్ల ఎంతమంది రైతు కూలీలు రోడ్డున పడ్డారో నీకు తెలుసా? ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో నీకు తెలుసా? మర్యాదగా చెప్తున్నాను, ఇప్పుడైనా ఆ ఫైల్ నాకు ఇవ్వలేదనుకో, ఇప్పుడే చంపేస్తాను. చంపదమ్మా. చెప్పేస్తాను. ఇదిగో ఆ పక్క బీరాలో 3/6 ఉంది. ఇగో అమ్మ తాళాలు తీసుకో. ఓరి భగవంతుడా, ఈ సెక్షన్ 5A ఫైలు నా చావుకొచ్చిందిరా బాబోయ్. ఎస్. మీరు అటెళ్ళండ్రా. మీరు ఇటెళ్ళండ్రా. పారిపోతుందా? అంతా వెతకండి. మీరు అలాగేనా? అది ఇక్కడ ఎక్కడ ఉంది, వెతకండి. అమ్మా స్వర్ణ, ఎక్కడున్నావమ్మా? హలో, ఫైల్ నా దగ్గరే ఉందన్నా. నాకేం ప్రాబ్లం లేదు. అది ఎక్కడ ఉంది? సెల్ మాట్లాడుతుంది. హలో హలో. ఏంటండి? అమ్మా స్వర్ణ. ఏమైంది? స్వర్ణ, అయ్యో ఫోన్ కట్ అయిపోయింది. ముందా ఫైల్ ఇవే. స్వర్ణ, అమ్మా స్వర్ణ. నేనివ్వను. నేను ఈ ఫైల్ కోర్టులో సబ్మిట్ చేస్తాను. స్వర్ణ, డాక్టర్ చదివిన దానివి హ్యాపీగా పెట్టి వ్యాపారం చేసుకోక నీకెందుకే ఈ ఉద్యమం? ఆ ఫైల్ తీసుకున్నాను రా. శంకరన్న, ఈ ఫైల్ అమ్మా స్వర్ణ. ఎక్కడో పుట్టావు, ఎక్కడో పెరిగావు, ఇక్కడికొచ్చి ప్రజల కోసం నీ ప్రాణాలు త్యాగం చేసావా తల్లి? అయ్యో దేవుడా, ఎంత పని చేసావయ్యా?